శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభగణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆర్యాద్విశతిలో ఉన్నటువంటి శ్లోకములలో మనము 185వ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము. బిందు స్థానంలో కామేశ్వరుని అంకస్థిత అయిన అమ్మవారి స్తుతి 170వ శ్లోకము నుంచి 197వ శ్లోకము వరకు ఉన్నది. తరువాత కవచము వస్తుంది. అమ్మవారి స్తుతిలో భాగంగా ఇప్పుడు 186 నుంచి 189 వరకు గల 4 శ్లోకములను తెలుసుకుందాము. 186వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు ఉదయించిన సూర్యుని వలె అరుణవర్ణమును అంటే ఎర్రని వర్ణమును కలిగి ఉన్నది అని, బాలచంద్రుడిని శిరోభూషణముగా ధరించినది అని, చేతియందు చెరకు విల్లును ధరించినదని, ఆమె కపర్ది యొక్క అంటే పరమశివుని యొక్క ప్రాణము అని చెప్పబడినది. కపర్ది అంటే జుట్టుముడి కలవాడు అంటే శివుడు. శ్లోకము. ఉద్యద్దిన కరసోణానుత్పల బంధుస్తనంధయా పీడాన్ కరకలిత పుండ్రచాపాన్ కలయే కానపి కపర్దినః ప్రాణాన్. విడతీసి చదివిన శ్లోకము. ఉద్యత్ దినకర సోణాన్ ఉత్పల బంధుస్తనంధయ ఆపీడాన్ కరకలిత పుండ్రచాపాన్ కలయే కానపి కపర్దినః ప్రాణాన్. ఉద్యత్ దినకర సోణాన్ ఈ భాగంలో ఉద్యత్ అంటే ఉదయించుచున్న, దినకర అంటే సూర్యుని వలె, సోణాన్ అంటే ఎరుపు వర్ణమును కలిగిన. ఉద్యత్ దినకర సోణాన్ అంటే ఉదయించుచున్న సూర్యుని వలె ఎరుపు వర్ణమును కలిగిన. ఉత్పల బంధుస్తనంధయ ఆపీడాన్ ఈ భాగంలో ఉత్పల అంటే కలువలకు, బంధు అంటే బంధువు అగు, స్తనంధయ అంటే శిశువును, ఆపీడాన్ అంటే శిరోభూషణముగా కలిగిన. ఉత్పల బంధు స్తనంధయ ఆపీడాన్ అంటే కలువలకు బంధువైన శిశువును అంటే బాలచంద్రుడిని శిరోభూషణముగా కలిగిన. కరకలిత పుండ్రచాపాన్ ఈ భాగంలో కర అంటే చేతియందు, కలిత అంటే కూడుకొన్న, పుండ్ర అంటే చెరుకు, చాపాన్ అంటే విల్లును కలిగిన. కరకలిత పుండ్రచాపాన్ అంటే చేతియందు కూడుకున్న చెరకు విల్లును కలిగిన. కలయే కానపి కపర్దినః ప్రాణాన్ ఈ భాగంలో కానపి అంటే కొన్ని, కపర్దినః అంటే కపర్ది యొక్క అంటే శివుని యొక్క, ప్రాణాన్ అంటే ప్రాణములను, కలయే అంటే ధ్యానించుచున్నాను. కలయే కానపి కపర్దినః ప్రాణాన్ అంటే కొన్ని కపర్ది అంటే శివుని యొక్క ప్రాణములను ధ్యానించుచున్నాను. మొత్తం శ్లోక తాత్పర్యము. ఉదయించుచున్న సూర్యుని వలె ఎరుపు వర్ణమును కలిగిన, కలువలకు బంధువైన శిశువును అంటే బాలచంద్రుడిని శిరోభూషణముగా కలిగిన, చేతియందు కూడుకున్న చెరకు విల్లును కలిగిన కొన్ని కపర్ది అంటే శివుని యొక్క ప్రాణములను ధ్యానించుచున్నాను. 187వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు వడ్డాణమును ధరించి ఉన్నదని, జిహ్వేంద్రియమైన నాలుకకు ప్రాణాధారమైన చెరుకు యొక్క విల్లు చేత ప్రకాశిస్తున్నదని, ఘ్రాణేంద్రియము అంటే నాసికకు అంటే ముక్కుకు ప్రాణమును కలిగించు పుష్పమును బాణముగా కలిగి ఉన్నది అని, ఆమె ఒకానొక అనిర్వచనీయమైన పరిమళము అని, ఆ పరిమళము వలన మనస్సు సువాసన కలది అయినది అని చెప్పబడినది. అనిర్వచనీయమైన వాసన అంటే సంస్కార విశేషముచే నా చిత్తము సువాసన అంటే సత్సంస్కారము కలది అయినది అని భావము. శ్లోకము. రసనాలస జఘనయా రసనా జీవాతు చాప భాసురయా ఘ్రాణాయుష్కర శరయా ఘ్రాతం చిత్తం కయాపి వాసనయా. విడతీసి చదివిన శ్లోకము. రసనా లసత్ జఘనయా రసనా జీవాతు చాప భాసురయా ఘ్రాణ ఆయుష్కర శరయా ఘ్రాతం చిత్తం కయాపి వాసనయా. రసనా లసత్ జఘనయా ఈ భాగంలో రసన అంటే వడ్డాణముచే, లసత్ అంటే ప్రకాశించుచున్న, జఘనయ అంటే జఘన భాగమును కలదాని చేత. రసన లసత్ జఘనయ అంటే వడ్డాణముచే ప్రకాశించుచున్న జఘన భాగమును కలదాని చేత. రసన జీవాతు చాప భాసురయ ఈ భాగంలో రసన అంటే నాలుకకు,
జీవాతు అంటే ప్రాణాధారమైన, చాప అంటే విల్లు చేత, భాసురయ అంటే ప్రకాశించు దాని చేత. రసన జీవాతు చాప భాసురయ అంటే నాలుకకు ప్రాణాధారమైన విల్లు చేత అంటే చెరకు విల్లు చేత ప్రకాశించు దాని చేత. ఘ్రాణ ఆయుష్కర శరయ ఈ భాగంలో ఘ్రాణ అంటే నాసేంద్రియమునకు అంటే ముక్కుకు, ఆయుష్కర అంటే ప్రాణమును కలిగించు దానిని, శరయ అంటే బాణముగా కలిగిన దాని చేత. ఘ్రాణ ఆయుష్కర శరయ అంటే నాసేంద్రియమునకు అంటే ముక్కుకు ప్రాణమును కలిగించు దానిని అంటే పుష్పమును బాణముగా కలిగిన దాని చేత. ఘ్రాతం చిత్తం కయాపి వాసనయ ఈ భాగంలో కయాపి అంటే ఒకానొక, వాసనయ అంటే వాసన లేదా పరిమళము చేత, చిత్తం అంటే మనస్సు, ఘ్రాతం అంటే వాసన చూడబడినది. ఘ్రాతం చిత్తం కయాపి వాసనయ అంటే ఒకానొక వాసన లేదా పరిమళము చేత మనస్సు వాసన చూడబడినది. మొత్తం శ్లోక తాత్పర్యము: ఒడ్డాణముచే ప్రకాశించుచున్న జఘన భాగమును కలదాని చేత, నాలుకకు ప్రాణాధారమైన విల్లు చేత అంటే చెరకు విల్లు చేత ప్రకాశించు దాని చేత, నాసేంద్రియమునకు అంటే ముక్కుకు ప్రాణమును కలిగించు దాని చేత అంటే పుష్పమును బాణముగా కలిగిన దాని చేత, ఒకానొక వాసన లేదా పరిమళము చేత మనస్సు వాసన చూడబడినది. 188వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు పద్మములతో సమానమైన నేత్రములను కలిగి ఉన్నది అని, మెరుపు తీగతో సమానమైన దేహమును కలిగి ఉన్నదని, రత్న లేదా మణిమయమైన ముక్కునందలి బేసరి అంటే ముక్కు పుడకతో ప్రకాశించుచున్న ముఖమును కలిగి ఉన్నది అని చెప్పబడినది. శ్లోకము: సరసిజ సహయుధ్వదృశ శంపాలతిక సనాభి విగ్రహయ భాసా కయాపి చేతో నాసామణి శోభి వదనయ భరితం. విడతీసి చదివిన శ్లోకము: సరసిజ సహయుధ్వదృశ శంపాలతిక సనాభి విగ్రహయ భాసా కయాపి చేతః నాసామణి శోభి వదనయ భరితం. సరసిజ సహయుధ్వదృశ ఈ భాగంలో సరసిజ అంటే పద్మము, సరసిజ సహయుధ్వ అంటే పద్మముతో కలిసి యుద్ధము చేయు లేదా తామర పువ్వులకు వృద్ధి అయిన అంటే సమానమైన, దృశ్య అంటే నేత్రముల చేత. సరసిజ సహయుధ్వ దృశ్య అంటే పద్మముతో కలిసి యుద్ధము చేయు లేదా పద్మములకు అంటే తామర పువ్వులకు వృద్ధి అయిన అంటే సమానమైన నేత్రముల చేత. శంపాలతిక సనాభి విగ్రహయ ఈ భాగంలో శంపాలతిక అంటే మెరుపు తీగతో, సనాభి అంటే దాయాదము అగు లేదా సమానమగు, విగ్రహయ అంటే దేహము చేత. శంపాలతిక సనాభి విగ్రహయ అంటే మెరుపు తీగతో దాయాది అగు లేదా సమానమగు దేహము చేత. నాసామణి శోభి వదనయ ఈ భాగంలో నాసామణి అంటే నాసికయందు గల మణితో, శోభి అంటే ప్రకాశించుచున్న, వదనయ అంటే ముఖము చేత. నాసామణి శోభి వదనయ అంటే నాసికయందలి మణితో ప్రకాశించుచున్న ముఖము చేత అంటే నాసికయందలి బేసరియందు గల మణితో ప్రకాశించుచున్న ముఖము చేత. భాసా కయాపి చేతో ఈ భాగమునకు భరితం భాగమును కలిపి చూస్తే కయాపి అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన, భాస అంటే ప్రకాశము చేత, చేతః అంటే మనస్సు, భరితం అంటే నిండియున్నది. భాసా కయాపి చేతో భరితం అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన ప్రకాశము చేత మనస్సు నిండియున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము: పద్మముతో కలిసి యుద్ధము చేయు లేదా తామర పువ్వులకు వృద్ధి అయిన అంటే సమానమైన నేత్రముల చేత, మెరుపు తీగతో దాయాది అగు లేదా సమానమగు దేహము చేత, నాసికయందలి మణితో ప్రకాశించుచున్న ముఖము చేత అంటే నాసికయందలి బేసరియందు గల మణితో ప్రకాశించుచున్న ముఖము చేత, ఒకానొక అంటే అనిర్వచనీయమైన ప్రకాశము చేత మనస్సు నిండియున్నది. అంటే ఆ పరదేవతను నేను సర్వదా ధ్యానించుచున్నాను అని భావము.
189వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు కొత్తగా అప్పుడే సిద్ధపరిచిన లత్తుక రసము వంటి కాంతిని కల వస్త్రమును ధరించినదని, ఏనుగు నడక వంటి నడకను కలిగి ఉన్నది అని, దయాస్వరూపురాలు అని, బాలచంద్రుడిని అంటే చంద్రకళను ధరించినది అని, ఆమె అనిర్వచనీయమైన జ్ఞానము అని చెప్పబడినది. శ్లోకము. నవయావకాభ సిచయాన్వితయా గజయానయా దయాపరయా ధృతయామినీశ కలయా ధియా కయాపి క్షతామయా హి వయం. విడతీసి చదివిన శ్లోకము. నవయావక ఆభ సిచయా అన్వితయా గజయానయా దయాపరయా ధృతయామినీశ కలయా ధియా కయాపి క్షతామయా హి వయం. నవయావక ఆభ సిచయా అన్వితయా ఈ భాగంలో నవ అంటే క్రొత్త, యావక అంటే లత్తుక రసపు, ఆభ అంటే కాంతిని గల, సిచయ అంటే వస్త్రముతో, అన్వితయ అంటే కూడిన దాని చేత. నవయావక ఆభ సిచయ అన్వితయ అంటే క్రొత్త లత్తుక రసపు కాంతిని గల వస్త్రముతో కూడిన దాని చేత. గజయానయ ఈ భాగంలో గజ అంటే ఏనుగు వంటి, యానయ అంటే నడక గలదాని చేత, గజయానయ అంటే ఏనుగు వంటి నడక కలదాని చేత, దయాపరయ అంటే దయ ప్రధానమైన దాని చేత. ధృతయామినీశ కలయ ఈ భాగంలో ధృత అంటే ధరింపబడిన, యామిని అంటే రాత్రి, యామినీశ అంటే రాత్రికి ప్రభువు యొక్క అంటే చంద్రుని యొక్క, కలయ అంటే కళ చేత. ధృతయామినీశ కలయ అంటే ధరింపబడిన రాత్రికి ప్రభువు యొక్క అంటే చంద్రుని యొక్క కళ చేత. ధియా కయాపి క్షతామయా హి వయం ఈ భాగంలో కయాపి అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన, ధియా అంటే జ్ఞానము చేత అంటే జ్ఞానస్వరూపమైన దేవి చేత, వయం అంటే మేము, క్షతామయాహ అంటే నశించిన, వ్యాధిని లేదా దుఃఖమును కలవారము అగుచున్నాము. ధియా కయాపి క్షతామయా హి వయం అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన జ్ఞానము చేత మేము పోగొట్టబడిన లేదా నశించిన వ్యాధిని లేదా దుఃఖమును కలవారము అగుచున్నాము. మొత్తం శ్లోక తాత్పర్యము. క్రొత్త లత్తుకరసపు కాంతిని గల వస్త్రముతో కూడిన దాని చేత, ఏనుగు వంటి నడక కలదాని చేత, దయ ప్రధానమైన దాని చేత, ధరింపబడిన రాత్రికి ప్రభువు యొక్క అంటే చంద్రుని యొక్క కళ చేత, ఒకానొక అంటే అనిర్వచనీయమైన జ్ఞానము చేత మేము పోగొట్టబడిన లేదా నశించిన వ్యాధిని లేదా దుఃఖమును కలవారము అగుచున్నాము. ఇప్పుడు చెప్పుకున్న 4 శ్లోకములను ఒకసారి వరుసగా చదువుదాము. ఉద్యద్దిన కరసోణా నుత్పల బంధుస్తనంధయా పీడాన్ కరకలిత పుండ్రచాపాన్ కలయే కానపి కపర్దినః ప్రాణాన్ రసనాలసజ్జఘనయా రసనా జీవాతు చాప భాసురయా ఘ్రాణాయుష్కరశరయా ఘ్రాతం చిత్తం కయాపి వాసనయా సరసిజ సహయుధ్వదృశా శంపాలతికా సనాభి విగ్రహయా భాసా కయాపి చేతో నాసామణి శోభివదనయా భరితం. నవయావకాభసిచయాన్వితయా గజయానయా దయాపరయా ధృతయామినీశ కలయా ధియా కయాపి క్షతామయా హి వయం. ఈ 4 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. మా మరొక ఛానల్ చిద్గగన కౌముదీలో మూక పంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. దుర్గా మానస పూజా స్తోత్రము, దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రము లాంగ్ వీడియో రూపములో చిద్గగన కౌముదీలో ఇవ్వబడినాయి. ఇక్కడ ఈ చైతన్యఝరి ఛానల్లో మూక పంచశతి, ఆర్యాద్విశతి స్తోత్రముల యొక్క అర్థ తాత్పర్య వివరణలతో ఇవ్వబడుతున్నాయి. అలాగే అమృతఝరి ఛానల్లో శివానందలహరి స్తోత్రములు, శివమహిమ్న స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. మరొక 4 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవా మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.